హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు ఆల్మోస్ట్ మనం ఇండియా రాకముందు నుంచి కూడా వీళ్ళ ఫర్మ్తో మనం కోర్ టీంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. ఇండియా వచ్చాక నేను ఫస్ట్ ఇంటీరియర్స్ వాళ్ళని కొన్ని బ్రాండ్స్ని చూస్ చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ ముగ్గురులో కలిసిన ఏకైక వ్యక్తి ఆ, శేఖర్. స్క్రీన్ మీద ఎవరైతే కనిపిస్తున్నారో ఆయనే ఈ కంపెనీకి సిఇఓ. స్పేస్ ఇంటీరియర్స్ ఇండియా అనే ఫర్మ్తో వీళ్ళు ఇంటీరియర్స్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద ఆ, ఎలా చెప్పాలి, మొత్తం మనకి A to Z వీళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోయేటట్టు, అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ 12 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడుతూ వీళ్ళు ఇంటీరియర్స్ చేస్తున్నారు. అది కాసారికా అనే బ్రాండ్తో వీళ్ళు ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. అందుకోసం వెళ్ళటం జరిగింది. సో వెళ్ళినప్పుడు నాకు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి వెళ్ళటం వల్ల కొంతమంది వాళ్ళ ఎంప్లాయీస్ బాగానే తెలుసు. అది నేను అడుగుతున్నాను అనమాట. కొత్త కొత్త వాళ్ళు కనిపించారు, అడుగుతున్నాను. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరికైతే శేఖరాజ్ ఉన్నారో ఫస్ట్ కోర్ టీంలో ఆయనకి చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు. సో అది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇదే కాన్సెప్ట్లోనే స్టార్ట్ చేసాం. రియల్లీ నేను చెప్పాలంటే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు మన కంపెనీలో. ఎందుకంటే సరౌండింగ్ పీపుల్ కూడా అంత ఎంతుతో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే మనం ఎన్నైనా చేయొచ్చు. బట్ అలా నాకు అవ్వలేదన్నమాట. బట్ వీళ్ళ కంపెనీలు ఎప్పుడు చూసినా భలే అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కోర్ టీం వాళ్ళు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మెంబర్స్, చాలా స్ట్రాంగ్ టీం అనమాట. ఇంత స్ట్రాంగ్ టీం ఉన్నప్పుడు ఏదైనా చేసేయచ్చు. వీళ్ళ దగ్గర ఇంటీరియర్స్ అయితే నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు ఎన్ని చెప్పినా అబౌవ్ మిడ్ రేంజ్ వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది అనేది నా ఒపీనియన్. బిలో 15 lakhs అలాంటి వాళ్ళకి వర్త్ కాదు, అబోవ్ 15-20 lakhs వాళ్ళకి వర్త్. వాళ్ళు చెప్పిన నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి ఇక్కడ. నాకు మాత్రం పర్సనల్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్కి వీళ్ళ కంపెనీ త్రూ చేయించాము. వీఆర్ వెరీ హ్యాపీ. మోర్ దాన్ ఎలా చెప్పాలంటే మనీని పక్కన పెడితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే ఇప్పటి వరకు మనకి ఏ ఇష్యూస్ రాలేదు మనకి. ఎందుకంటే కొంతమంది వెండర్స్ని అప్రోచ్ అయినప్పుడు ఆ వెండర్స్తో పాటు మనం శేఖర్ రాజుని కూడా అప్రోచ్ అయినప్పుడు ఆయన నాకు ఇచ్చిన సజెషను ఆ ప్రైస్ రేంజ్ని బట్టి చేయించడం ఇప్పటివరకు ఏ ఇష్యూస్ లేవండి. అండ్ వీళ్ళ ఇందాక ముగ్గురు కనిపించారు కదా, వాళ్ళ ముగ్గురితో కూడా మాట్లాడాను. యంగ్స్టర్స్ అసలు భలే క్రియేటివ్గా చేసేస్తున్నారు డిజైనింగ్ అదంతా. అండ్ మనకి స్క్రీన్ మీద కనిపించే ఆవిడ మహాలక్ష్మి. అండ్ ఆవిడతో కూడా మనకి ఏంటంటే వెళ్ళినప్పుడల్లా ఆవిడతో కూడా మాట్లాడటం భలే అనిపిస్తుంది అనమాట. వీళ్ళ ఆఫీస్కి వెళ్తే మనకి A to Z మనం వీళ్ళ చేత చేంజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మీకు ఇది అంటారా, మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో అది వాటి టెక్నాలజీ అవన్నీ మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. నేనేమంటానంటే మీరు ఎలా ఉండాలంటే ప్రాజెక్ట్ వచ్చేసి వరకు బాగా అప్రోచ్ అయ్యి, ప్రాజెక్ట్ అయిపోయాక మనం వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాక కొంతమంది అప్రోచ్ సరిగ్గా ఉండదు వెండర్స్ దగ్గర నుంచి. వీళ్ళ దగ్గర నుంచి అయితే అలా కాదు. మీకు అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఎండ్ వరకు కూడా అలాగే టేక్ కేర్ చేస్తారు. సో నా పర్సనల్ ఒపీనియన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. మీరు ఇండియా వస్తే కానీ, అదర్వైజ్ లోకల్ వాళ్ళు కూడా వెళ్ళి మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే మీకు అట్లీస్ట్ అవేర్నెస్ కోసం వెళ్తే వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ దెమ్. ఎండ్ ఆఫ్ ద టైమ్ యూ నీడ్ టు టేక్ అ డెసిషన్. మన కంపెనీది అబోవ్ మిడ్ రేంజ్ అయితే 100% ఫస్ట్ 3 మెంబర్స్లో అప్రోచ్ అయ్యే కంపెనీ వీళ్ళ కంపెనీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వీళ్ళ సర్వీస్ అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. కోఆర్డినేషన్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఇష్యూ వస్తే కూడా పర్వాలేదు. అంటే ఒక టైం ఉంటుంది కదా, టైం లిమిట్ ఉంటుంది కదా, ఆ టైం లిమిట్లో వాళ్ళు కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఏదున్నా మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి కోర్ టీము బాగానే అప్రోచ్ అవుతారు మనకి. మనకి ఏదైనా ఇష్యూ ఉందంటే కనుక ఇమీడియట్గా అప్రోచ్ అవుతారు. సో ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీ. అందుకనే మీకు ఒక వీడియో చేసి వాళ్ళ ఇనాగ్రేషన్ అయితే మనం కలిసినప్పుడు నాకు బాగా అనిపించింది. ఇంకా నేను కొంత కవర్ చేయలేదు బిల్డింగ్లో. మీరు ఒకసారి పర్సనల్గా వెళ్ళి విజిట్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపించే ఆయన ఇంకొక ఆయన సుబ్రాజు, ఈయన కూడా నేను వచ్చినప్పటి నుంచి నాకు బాగానే తెలుసు అనమాట. సో వీళ్ళ టీముని చూసి ఇప్పుడు అదంతా అయ్యి ఒక బిల్డింగ్ కట్టి బిల్డింగ్ మొత్తం వాళ్ళది పెట్టినప్పుడు భలే అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.